చర్చ జరిగింది అయిపోయినాక డైరెక్ట్ అని గెలవని దిగా విషయం తెలియదు. నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నా. నిజం చెప్తానా, 10 రోజులలో 70 పంపించిన కట్టి 10 రోజులు 70 ఆ ధైర్యం ఎట్టుంటుందిగా. 10 రోజులు 70,000 వీళ్ళంతా పంచితే 22,000 ఇచ్చగాండి. 10 రోజులు 70 వచ్చినట్టు ఊగుతానా? మీరు ఆగలే ఆవుది ఆగలే. ఎందుకు కదా సార్ పైసలు అని అనుకునేలే. ఇవాళ క్వశ్చన్ చెప్పాను నైటు వీళ్ళు ఎప్పుడు తెల్లారుతాను చూస్తానా ఒక సేరు నాకు ఇవాళ. నాకు మీటింగ్ గురించి కాదు, ఇలా ఒక బుకింగ్ ఉన్నది. నాకు మీటింగ్ గురించి పక్కన పెట్టి నాకు సంబంధం ఇచ్చాం. ఒక బుకింగ్ ఉన్నది నాకు. ఎప్పుడు తెల్లారితే ఎప్పుడు బుకింగ్ ఇంకా రేపు చెప్తా అన్నాడు. ప్యాన్ అన్ని పంపించిండు. పైసలు కొట్టే రేపు కొడతా అన్నాడు. నాకు ఏముంటే ఎప్పుడు తెల్లారుతా ఎప్పుడు కొట్టించున్నాడు. ఎప్పుడు తెల్లారుతా ఐదు వస్తాయి కదా మనకు. నాకు ఎప్పుడు తెల్లారుతా ఎప్పుడు ఇదే ఆలోచన. పొద్దున్న మెసేజ్ పెట్టినా అన్న పైసలు కొట్టలే అని. 6 వరకు తెల్లారినాడు అన్న పైసలు వేపినాను అన్న అని చెప్పిన. నిజంగా అమ్మతో మొదలు నిలవాలి పట్టలే. ఇంకా పైసలు మనకి పనుకునేవన్నా సచ్చినా బతికినా పుట్టిన అన్ని పైసా. ఇది లీగల్ ఇన్కమ్, స్వచ్ఛంద ఇన్కమ్, న్యాయమైన ఇన్కమ్. ఎవరి మనం మోసం చేయలేదు, చీటింగ్ చేయలేదు, ఏమీ లేదు. బ్రహ్మాండం చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ కదా ఇక్కడ వెళ్ళే ముందు మమ్మల్ని అడిగి క్లారిటీ తీసుకెళ్ళండి. ఒకవేళ మీకు చెప్పలేకుండా మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళని అడగండి. వాళ్ళు కూడా ఎక్స్పర్ట్లు, వాళ్ళు సీనియర్స్. వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకొచ్చిందంటే మీకు ఒక ఆర్థిక స్థితిని పెంచడానికి వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పే ప్రతి మాట వినండి, వాళ్ళని వాడుకోండి. మేమంతా పని చేయడానికి మీకోసం ఉన్నాం అబ్బా. మేము మీకోసం పని చేయడానికే ఉన్నాం. అంటే మేమంటే మీ అప్లెంట్స్ ఎవరు ఉన్నారో మీకోసం పని చేయడానికి మీకు ఇక్కడ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇబ్బంది అయితే క్షమించండి, వినండి, అర్థం చేసుకోండి. సుల్లినా మన షోరూమ్ అనేది పార్ట్నర్ సుల్లి గారు. ఈ షోరూమ్ అనేది పార్ట్నర్. మొత్తం 4 జీపీఆర్ఎస్ అంటే ఎక్కడ బోర్డు మన జీపీఆర్ఎస్ బోర్డు జీపీఆర్ఎస్ అనేది పార్ట్నర్. కింగ్ యాక్చువల్గా మార్కెట్ కింగ్ ఈయన. 1,05,000 1,50,000 సార్ రోజులు కొని బిలో దిగాడు. నేను ఆ దాంట్లో ఉండి ఆ సాలరీ వదులుకొని బిలో దిగాను. హార్ట్ వెల్కమ్ అన్న. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇంతమందుకు సార్ చెప్పారు కదా పద్మనాభం సార్.